తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి కనుక నీడ ఎక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంత అనుకూలంగా ఉండదు. అందుకే పామ్ ఆయిల్ తోటలో అంతర పంటగా వేరుశెనగను సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, దట్టంగా ఇటీవల పెట్టిన పామాయిల్ తోట. అంతర పంటగా వేరుశెనగ కనపడుతోంది చూడండి. ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుళ్లవాయి గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో తిరుగుతున్న ఈ యువరైతే దీని యజమాని. పేరు శ్రీనివాస్. తనకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. మిర్చి, వేరుశెనగ, మినుము లాంటి పంటలను పండించేవారు. అయితే గత ఏడాది 10 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటారు. ఈ మొక్కల నుండి దిగుబడిని పొందాలంటే 3 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే వాటిపై ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో వేరుశెనగను సాగు చేశారు ఈ రైతు. ప్రస్తుతం 80 రోజుల దశలో పంట ఉంది. మరో 20 రోజుల్లో కోత కొయ్యనున్నారు. నేను వచ్చి గత 3 సంవత్సరాలుగా 10 ఎకరాల్లో వేరుశెనగ సాగు చేస్తున్నాను. ఈ పంట వచ్చేసి మేము సెప్టెంబర్ నెలలో వేసుకుంటామండి. పంట వేసుకోవడానికి ముందు 6 సార్లు దున్నుకోవాలండి. బాగా గుల్లగా దున్నుకోవాలి. డిస్క్ ఒక 4 సార్లు వేసుకోవాలి. ఎకరానికి వచ్చి విత్తనం ఖర్చు 13 నుంచి 16 వేలు దాకా అవుతుందండి. కింటా 30 కేజీలు విత్తనాలు పడతాయి ఎకరానికి వచ్చి. పంట కాలం వచ్చేసరికి 100 రోజులు అయింది. 100 నుంచి 120 రోజులు ఉంటుంది. మనం దీన్ని కంటికి రెప్పలా కాపాడితే 100 రోజుల తర్వాత మన కాయలు కనపడతాయండి. 70 రోజుల నుంచి పిందెలు దిగుతాయి. ఇప్పుడు నా పొలం వచ్చేసరికి ఇప్పుడు 80 రోజులు అండి. ఫస్ట్ పంట నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయిపోద్దండి. సెప్టెంబర్లో పోసుకుంటే డిసెంబర్ కల్లా అయిపోద్ది. డిసెంబర్ లాస్ట్లో పోసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి నా పంట 80 రోజులు పంట అయిందండి. ఇంక 20 రోజులు అయితే పీకుడికి వచ్చేస్తుంది. ఫెర్టిలైజర్ వాడకుండా గొడ్లు పెంట వాడితే ఇంకా బాగుంటుంది దిగుబడి శాతం. మనం కలుపు మందు కొట్టకుండా కలుపు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఖర్చు కోసం చూసి కలుపు మందులు కొట్టడం తప్పితే ఇప్పుడు కలుపు మందు అనేది పంటకి కొద్దిగా హాని చేయటమే తప్పితే కలుపు తీసుకోవడంలో మంచిది ఉంది. దిగుబడి కూడా మనకు తెలిసిపోద్ది దానివల్ల. ఎకరానికి వచ్చేసరికి దిగుబడి 15 నుంచి 20 క్వింటాలు, 22 క్వింటాలు కూడా అయ్యిద్ది. మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం పంట దాన్ని తీయటానికి ఎంత అయితే శ్రమ పడతామో మనకు ఆ పంట కూడా అంతే కనిపించింది. ఎకరానికి వచ్చేసరికి 1,00,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుందండి. ఇది మనకి కనీసం 22 క్వింటాలు, కనీసం 8,000-9,000 గిట్టుబాటు ధర ఉంటే తప్పితే మనకి లాభాలు చేకూరే అవకాశం లేదు. కానీ నేను ఈ శ్రద్ధగా పంట తీయటం వల్ల 15 నుంచి 20 క్వింటాలు నాకు ఎప్పుడూ తగ్గలేదు. ఈ 4 సంవత్సరాలు బట్టి కూడా నేను ఈ చదువుకుంటూనే ఈ వ్యవసాయం మీద శ్రద్ధ తీసుకోవటం వల్ల నాకు మంచి లాభాలు చూస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు బట్టి కూడా ఈ వేరుశెనగలో శ్రద్ధగా చేస్తే లాభాలు తప్పకుండా ఉంటాయండి. స్ప్రింక్లర్లో వచ్చేసరికి దానికి ఆరుదాలు తడి పెట్టితేనే 3 గొట్టాలతో వదిలిన దానికోనో ఆరుదాలు తడి పెట్టిన దానికో తేడా ఉంటుంది. స్ప్రింక్లర్ల తడి ఉంటుందంటే మనకి వర్షం కురిసినట్టు ఉంటుంది. ఆరుదాలు తడి పట్టడం వల్ల పంటకి అనుకూలంగా అది ఎంతవరకు తీసుకోవాలో తడి అంతవరకే తీసుకుంటుంది. దాన్ని ఆ తడి అనుకూలంగా పెట్టడం వల్ల ఎక్కువ ఓడలు దిగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆరుదల తడి పెట్టడం వల్ల పూత రాలిపోకుండా ఓడ అధికంగా దిగి కనీసం మనకు దిగుబడి రావాలంటే మొక్కకు వచ్చేసరికి 20 నుంచి 30 కాయలు ఉండాలండి. సాగు భూమి తగ్గిపోతూ ఉండడం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతోన్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.